ఆమె ఒక రచయిత్రి పేరుతో అనేక దేశ విద్రోహకర కార్యక్రమాలలో ఆమె భాగస్వామ్యం. అంతేకాకుండా ఆమె మళ్ళీ మన దేశపు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వదు. ఆమె మాట్లాడేదంతా అంతర్జాతీయం. ఆ మాట్లాడే భాష, మాట్లాడే భావ వ్యక్తీకరణ కూడా పూర్తిగా భారతదేశంపై వ్యతిరేకత. ఇలాంటి భావజాలం కలిగిన వ్యక్తికి అప్పటి ప్రభుత్వాలు అనేక సత్కారాలు, ఆమె ఒక మేధావిగా గుర్తింపు, అంతర్జాతీయంగా మేధావిగా గుర్తింపు. తీరా ఆమె చేస్తున్న వ్యవహారాలను చూస్తే ఇక్కడ దేశ వ్యతిరేక కార్యక్రమాలు. ఆమె ఎవరో కాదు, బూకర్ ప్రైజ్ విజేత అరుంధతి రాయ్. అరుంధతి రాయ్ విషయం ఇప్పుడు ఆమె పాత కేసును ప్రభుత్వం తవ్వడంతో దేశవ్యాప్తంగా మేధావులను అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అని చేస్తున్నారు అంటూ అప్పుడే కన్నీళ్లు కార్చడం మొదలైంది. వాస్తవంగా 2010లో ఈ సంఘటన జరిగింది. ఏం జరిగింది? ఢిల్లీలో కోపర్నిక ఆడిటోరియంలో 2010 అక్టోబర్ 28వ తేదీన ఒక సెమినార్ జరిగింది. అది దేనికి సంబంధించిన సెమినార్ అంటే, సమావేశం అంటే కాశ్మీర్ అంశానికి సంబంధించిన సమావేశం. ఈ సమావేశంలో దాదాపు 5 ముఖ్యమైన వక్తలు పాల్గొని మాట్లాడారు. అందులో ఒకరు అరుంధతి రాయ్, షేక్ షౌకత్ హుస్సేన్, సైకత్ అలీషా జిలానీ, ఎస్ఏఆర్ జిలానీ, మన వరవరరావు. ఈ 5 ఆ సమావేశంలో ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఇందులో షేక్ షౌకత్ హుస్సేన్ మరియు అరుంధతి రాయ్లు మాట్లాడిన భాష దేశ వ్యతిరేకమైంది అంటూ అప్పుడే దానికి సంబంధించిన విషయంపై, ఈ యొక్క మాటల భావ వ్యక్తీకరణపై వీళ్ళు మాట్లాడిన అంశాలపై అప్పుడే కాశ్మీర్కి చెందిన ఒక పండిట్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్నది ప్రభుత్వం మనది కాదు, అప్పుడున్న ప్రభుత్వం జాతీయవాద ప్రభుత్వం కాదు. సరే, ఏదో జరిగింది. కంప్లైంట్ను తీసుకొని ఏమైనా వారి విచారణకు ఆదేశించారా అంటే లేదు. తీసి చెత్తబుట్టలో పడవేశారు. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వాలు ఏవో మీ అందరికీ తెలుసు. కానీ కాలం ఊకుంటుందా? ఒకసారి నమోదైన చట్టం, ఒకసారి నమోదైన ఫిర్యాదు అది ఊరికే పోతుందా? ఒక కేసు మనపై కనుక నమోదైతే అది ఊరికేనే కొట్టివేయబడుతుందా? దానంతటిదే కొట్టివేయబడుతుందా? లేదు కదా. చట్టం అదే మనము చదువుకుంటూ ఉంటాం. చట్టం తానంతట తను పనిచేస్తూ ఉంటుంది. అయితే గత 2023లో గత సంవత్సరం ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా రావడం జరిగింది. ఆయన దాదాపు మిలిటరీలో, ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, దేశ భద్రత పట్ల అనేక ఆలోచనలు ఉన్న వ్యక్తి. ఆయనే ఊరికే ఊకుంటారా? పాత కేసులన్నీ తవ్వి తీయడం మొదలుపెట్టారు. అందులో ఈ అరుంధతి రాయ్కు సంబంధించిన కేస్ ఫైల్ మూలకు ఎలాంటి అతీగతి లేకుండా ఉండడం గమనించారు. వెంటనే ఆదేశాలు జారీ చేసి ఆమె యొక్క అరెస్ట్, అంటే ఆమెతో పాటు షేక్ షౌకత్ హుస్సేన్, అరుంధతి రాయ్, ఎందుకంటే మిగతా 2 మరణించడం వల్ల మిగతా 2పై కేసు నమోదు చేయమని, కేసును నడిపించమని తన కింది అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక వెంటనే ఈ ఆదేశాలు వెలువడంతో దేశవ్యాప్తంగా కొందరు మానవతావాదం పేరుతో, మానవతా హక్కుల పేరుతో ఏడవడం అప్పుడే మొదలు పెట్టేశారు. ఇందులో వీరు మాట్లాడుతున్న అంశం ఏమిటిదంటే, సెడిషన్ రాజ్యాంగం ఇచ్చిన సెడిషన్ ద్వారా ఏర్పడిన ఒక చట్టం 124ను రద్దు చేయాలని గత
సంవత్సరమే సుప్రీంకోర్టు ఒక ఆదేశం విజ్ఞాపన చేసింది. ఆ విజ్ఞాపనను కూడా వీళ్ళు సుప్రీంకోర్టు రద్దు చేసిందని మాట్లాడుతూ, అంటే రాజద్రోహానికి సంబంధించిన ఎవరైనా రాజద్రోహానికి సంబంధించిన మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయకూడదు, రాజ్యాంగంపై లేదా రాజ్యాధికారంపై ఏ రకమైన మాటలు మాట్లాడినా కేసులు నమోదు చేయకూడదు అనేది ఈ రాజ్యాంగం, ఈ చట్టం ద్వారా ఉంది. కానీ ఈ చట్టాన్ని రద్దు చేయమని సుప్రీంకోర్టు అడిగింది. అయితే ఈ రద్దు చేయమని అడిగిందని చెప్పేసి వీళ్ళు ఏమంటున్నారంటే ఆ చట్టం వీరు పెట్టిన కేసు చెల్లదు అని మాట్లాడుతున్నారు. సరే, ఆ కేసు చెల్లకున్నా మంచిదే. ఇంకా 153A ఉంది కదా, 153B కూడా ఉంది కదా. 153A వల్ల ఒక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించడం. అదేవిధంగా 153B దేశ ఐక్యతకు భంగం కలిగించడం. అంటే వీరు మాట్లాడిన మాటలు ఏంటంటే కాశ్మీర్ అనే అంశం, అప్పుడు వీరు ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా కాశ్మీర్ అంశం. కాశ్మీర్ అనే అంశాన్ని, కాశ్మీర్ అనే ప్రాంతాన్ని భారత ప్రభుత్వం కబ్జా చేసింది. ఆ ప్రాంతం ఎప్పటికీ కూడా మనది కాదు, భారత ప్రభుత్వమే ఆక్రమించి వారిని బలవంతంగా పరిపాలించాలని చూస్తోంది అనేది వీరి మాటల ఉద్దేశం. అంటే ఈ దేశమంతటికీ హరిసింగ్ గారు భారత ప్రభుత్వంతో, అప్పుడు హరిసింగ్ రాజు భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అంతా ఈ అరుంధతి రాయ్ ఉద్దేశంలో తప్పేనా? అదేవిధంగా మీరు ఒక రచయిత్రి అయినంత మాత్రాన, బూకర్ ప్రైజ్ గెలుచుకున్నంత మాత్రాన మీరు దేశ ఐక్యత విషయంలో, దేశ భద్రత విషయంలో, సామాజిక భద్రత విషయంలో, ఒక సార్వభౌమాధికార విషయంలో మీరు ఎటువంటి మాటలైనా మాట్లాడొచ్చా? ఇది అడగాల్సిన ప్రశ్నలు కావా? అంటే మీరు నోటికి ఏదొస్తే అదే మేధావులము అనే ఒక ఆలోచనతో, మేమే మేధావులము అనే ఒక ఆలోచనతో మీరు నోటికి ఏది వస్తే అదే మాట్లాడతారా? అంటే చట్టం పని చేయకూడదా వీరి ఉద్దేశంలో అనేది ఇప్పుడున్న వస్తున్న ప్రశ్నలు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా మా జనం గొంతును పరిచయం చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.